కూల్గా కనిపించే నాగ చైతన్యలో మార్పు వస్తోందా? కెరియర్లో జోరు పెరగాలంటే మరింత అప్డేట్ అవ్వాలని అర్థమైందా? ప్రమోషన్లో ప్రాంతాల్ని వాడేస్తున్నాడా? లేటెస్ట్గా విశాఖలో చైతు కామెంట్లపై నెటిజన్ల రియాక్షన్ ఏంటి? వాచ్ దిస్ వీడియో. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన మూవీ థండేల్ లేటెస్ట్గా ట్రైలర్ కూడా వచ్చేసింది. అద్భుతమైన లవ్ స్టోరీ మాత్రమే కాదు, దేశభక్తి బ్యాక్డ్రాప్లో మూవీ తెరకెక్కినట్లు అర్థమవుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయింది. అందుకే థండేల్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ కూడా అదిరిపోయింది. సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇక శ్రీకాకుళం యాసలో నాగ చైతన్య అద్దరగొట్టేశాడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశాఖలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ తాను వైజాగ్ అల్లుడిని అంటూ ప్రాంతానికి ముడిపెట్టి ప్రమోషన్ గ్రాండ్గా స్టార్ట్ చేశాడు. అంతేకాదండోయ్, నాకు విశాఖ అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది మీ వైజాగ్ అమ్మాయినే. ఆ వైజాగ్ అమ్మాయిదే రూలింగ్ పార్టీ. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, థండేల్ మూవీకి ఇక్కడ కలెక్షన్లు అద్దిరిపోవాలి, లేదంటే ఇంట్లో మన పరువు పోతుందంటూ సరదాగా మాట్లాడాడు చైతు. పుష్పక బాప్ అంటూ అల్లు అరవింద్ని ప్రస్తావిస్తూ ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు నాగ చైతన్య. దాదాపు 7.5 నుంచి తన లైఫ్లో నిజమైన థండేల్ అంటే అరవింద్ అని, ఆయన లేకుండా నేను మరో సినిమా ఎలా చేయగలను అనిపించిందంటూ ఎమోషనల్గా మాట్లాడాడు. ఆయన గైడెన్స్ చాలా విలువైందని, జీవితాంతం రుణపడి ఉంటానంటూ అల్లు అరవింద్కి కృతజ్ఞతలు తెలియజేశాడు చైతు. ప్రస్తుతం నాగ చైతన్య స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను మాట్లాడే విధానం చూసి మీరు మారిపోయారు సార్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సినిమాని ప్రమోట్ చేసుకోవటంలో గతంలో ఎప్పుడూ చూపించని జోరు చూపిస్తున్నాడు చైతు. చాలా మంది దర్శకులు, హీరోల్లా కాకుండా తను కూడా సినిమాను ప్రాంతానికి ముడిపెట్టి ప్రమోట్ చేయటం తెలుసుకున్నాడు. సరదాగా మాట్లాడుతూనే చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకి చేరవేస్తున్నాడు. గతంలో కన్నా చేతిలో వచ్చిన ఈ మార్పు మళ్ళీ సక్సెస్ దిశగా నడిపిస్తుందంటున్నారు అభిమానులు. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మేకర్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మరి ఫిబ్రవరి 7న వస్తున్న థండేల్ చైతు, సాయి పల్లవికి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో, పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ చైతుకి ఎలాంటి ట్వీట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.